పశ్చిమ బెంగాల్లో రెండో విడత ఎన్నికలకు అంతా సిద్ధమైంది. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో పటిష్ట భద్రత ఏర్పాటు చేసింది ఎలక్షన్ కమిషన్. సెకండ్ ఫేజ్ పోలింగ్ జరిగే నియోజకవర్గాల నుంచి బీజేపీ, టీఎంసీ పార్టీల నుంచి కీలక నేతలు బరిలో ఉన్నారు. ఇక మరోవైపు ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో పలుచోట్ల ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పశ్చిమ బెంగాల్లో రెండో విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు అంతా సిద్ధమైంది. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు ఈవీఎం, వీవీప్యాట్లను తరలించారు ఎన్నికల అధికారులు. ఎప్పటికప్పుడు సీసీ కెమెరాలతో పోలింగ్ ప్రక్రియ పర్యవేక్షించనున్నట్లు తెలిపారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో అదనపు భద్రతా బలగాలను మోహరించినట్లు చెప్పారు. మొత్తం 2400 కంపెనీల బలగాలు విధుల్లో పాల్గొంటాయని తెలిపారు అధికారులు. బెంగాల్లో మొత్తం 294 ఎమ్మెల్యే స్థానాలకు 2 విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తోంది ఎలక్షన్ కమిషన్. ఇప్పటికే ఈ నెల 23న 152 సీట్లకు పోలింగ్ ముగిసింది. మిగిలిన 142 స్థానాలకు రేపు పోలింగ్ నిర్వహిస్తోంది ఈసీ. సెకండ్ ఫేజ్ ఎన్నికల్లో 3,21,00,000 మంది ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అలాగే 142 సీట్లకు వివిధ పార్టీల నుంచి 1,448 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. రెండో విడత ఎన్నికల్లో బీజేపీ, టీఎంసీ, కాంగ్రెస్ సహా వివిధ పార్టీల నుంచి కీలక నేతలు పోటీలో ఉన్నారు. టీఎంసీ చీఫ్ సీఎం మమతా బెనర్జీ భవానీపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. భవానీపూర్ నుంచే బెంగాల్ బీజేపీ పక్షనేత సువేందు అధికారి పోటీలో ఉన్నారు. దీంతో ఎన్నికలు హోరాహోరీగా జరగనున్నాయి. పశ్చిమ బెంగాల్లో సెకండ్ ఫేజ్ ఎన్నికలకు ముందు పలుచోట్ల ఉద్రిక్తతలు నెలకొన్నాయి. దక్షిణ 24 పరగనాల జిల్లాల్లోని ఫాల్టా నియోజకవర్గంలో బీజేపీ, టీఎంసీ శ్రేణుల మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. పోలింగ్ విధుల్లో ఉన్న యూపీ ఐపీఎస్ అధికారి అజయ్ పాల్ శర్మ తమను బెదిరిస్తున్నారని నిరసన చేపట్టారు టీఎంసీ కార్యకర్తలు. ఎన్కౌంటర్ స్పెషలిస్టుగా పేరొందిన అజయ్ పాల్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యేక పరిశీలకునుగా నియమించింది ఈసీ. ఈ క్రమంలో స్థానిక ఓటర్ల నుంచి కొందరు ఓటర్ ఐడీ కార్డులు సేకరిస్తున్నారని, ఓటర్లను బెదిరిస్తున్నారని ఈసీకి ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ఆ ప్రాంతాల్లో పర్యటించిన ఐపీఎస్ అజయ్ శర్మ ఎవరైనా ఓటర్లను బెదిరిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. किसी को परेशान करने की कोशिश की है तो फिर उसकी खबर भी अच्छे से लेंगे हम। ये जहांगीर के घर वाले भी खड़े हैं, उसको बता देना कायदे से। ये बार बार जो खबरें आ रही हैं कि उसके लोग धमका रहे हैं, तो फिर अच्छे से खबर लेंगे, फिर बाद में रोना पछताना मत। ఐపీఎస్ అజయ్ పాల్ శర్మ బెదిరింపులపై టీఎంసీ ఎమ్మెల్యే అభ్యర్థి జహంగీర్ ఖాన్ స్పందించారు. ఓటర్లను బెదిరింపులకు గురిచేస్తే సహించే ప్రసక్తే లేదని మండిపడ్డారు. ఇటీవల అర్ధరాత్రి సమయంలో తన ఇంటికి వచ్చి బెదిరించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఒకవేళ ఆ అధికారి సింగం అయితే తాను పుష్ప అంటూ సినిమా డైలాగును విసిరారు. బలగాలను వెంట పెట్టుకుని వచ్చి తన మద్దతుదారులపై దాడి చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు జహంగీర్ ఖాన్. যে একটা পুলিশ অবজারভার কারোর বাড়ি থেকে নিজে সরাসরি উপস্থিত থেকে ধমকানো চমকানো এটা কোনো নিয়ম নেই, ইলেকশন কমিশনের কোনো নিয়ম নেই। কিন্তু তৃণমূল কংগ্রেসের নেতা কর্মীরা এই ধমকানো চমকানো ভয় পায় না। আমরা মমতা ব্যানার্জি সৈনিক, আমরা অভিষেক ব্যানার্জি সৈনিক, আমরা নত হব মানুষের কাছে, গণদেবতার কাছে। কোন দিল্লির পুলিশ, দিল্লির দালাল, বিজেপির দালালের কাছে আমরা মাথা নত করবো না। పశ్చిమ బెంగాల్లో రేపు సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగియగానే ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్నాయి. బెంగాల్ సహా 5 రాష్ట్రాల ఎన్నికలపై వివిధ సంస్థలు సర్వే ఫలితాలను ప్రకటించనున్నాయి. ఎన్నికల ఫలితాలు మే 4న వెల్లడించనుంది ఈసీ.